ఓం శ్రీ మాత్రే నమః. పూజ చేసేటప్పుడు అస్సలు చేయకూడని తప్పులు. చాలామంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండగానే కొన్ని తప్పులు చేస్తారు. మనం పూజ చేసే సమయంలో పూజకు పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కూడా కింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు. వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితిలోనూ ఉండకుండా చూసుకోవాలి. అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు. ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవునికి పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలు మాట్లాడకూడదు. దీపారాధన ఎప్పుడు కూడా మూగవత్తితో చేయకూడదు. అది అశుభ సూచకం. భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు. పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమలకూడదు. పూర్వీకుల మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టకూడదని చెబుతున్నారు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు. ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. గణేశుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు. పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు. చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారట. కాబట్టి పూజ సమయంలో చక్కగా మరియు ఉతికిన బట్టలు ధరించాలి. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది పేదరికాన్ని కలిగిస్తుందని, అనారోగ్యానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో దక్షిణ దిశగా ఎదురుగా దీపాన్ని పెట్టకూడదు అని సూచిస్తున్నారు. దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖ బాధలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కోపంతో కూడిన విగ్రహాలు, నటరాజ విగ్రహం వంటి ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళు విగ్రహాలు ఎప్పుడు కూడా పూజ గదిలో ఉంచకూడదు. శివుడికి దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు. దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ అలా చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి. ఒక దీపం నుండి మరొక దీపానికి ఎప్పుడు వెలిగించకూడదు. ఇది అనారోగ్యం, పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు. ఇలా చేయడం దేవుళ్లకు చిరాకు వస్తుందని పండితులు చెబుతున్నారు. అగ్గిపుల్లతో నేరుగా వత్తులను వెలిగించకూడదు. శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ని ఉపయోగించరాదు. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు. వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి. పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు. పూజ గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల పొడవు ఉండాలి. అంతకన్నా పెద్దగా ఉండరాదు. నుదుటిపైన బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు. మీ పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసిన అక్షింతలు, పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఒక్క చేత్తో దేవుని అసలు నమస్కరించకూడదు. ఇది చాలా తప్పు అని పెద్దవాళ్ళు చెబుతున్నారు. ఈశ్వరుడికి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయరాదు. స్త్రీలు తులసి దళాలు తుంచరాదు. పురుషులు మాత్రమే తుంచవలెను. స్త్రీలు జుట్టు విరబోసుకుని పూజ కూడా చేయరాదు. లక్ష్మీ పూజ శ్రవణ నక్షత్రంలో ఎప్పుడూ పూజించకూడదు. స్త్రీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు. దీపపు ప్రతిమ ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయవద్దు. అభిషేకం చేయాలి అనుకుంటే ప్యాకెట్లో పాలను గ్లాసులో పోసుకొని
అభిషేకానికి ఉపయోగించాలి. దేవుడి పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య రోజు కానీ అసలు కూడా శుభ్రం చేయకూడదు. దేవుడి పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ, వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు. అక్షింతలుగా ఉపయోగించే బియ్యము చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. దానిలో నూకలు అలా అక్షింతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి. దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి, గ్రహ దోషాలు పోతాయి. దీపం ఉత్తరం దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. దీపం 2 వత్తులతో వెలిగిస్తే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. దీపం 3 వత్తులతో వెలిగిస్తే పుత్ర సుఖం కలుగుతుంది. దీపం 5 వత్తులతో వెలిగిస్తే ధన ప్రాప్తి, ఆయుర్దాయం, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయి. 9 వత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. నేతితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు, పీడలు తొలగిపోతాయి. ఆముదముతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబం యొక్క సంతోషం కలుగుతుంది. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అన్యోన్య దాంపత్యం జీవితం సిద్ధిస్తుంది. గణపతికి పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే చాలా మంచిది. నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు ఉదయం 3 గంటల నుండి 6 గంటలలోపు చేసిన సర్వ శుభములు కలుగుతాయి. జిల్లెడి నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు. అరటి నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే తప్పులు తొలగి కుటుంబము శాంతి కలుగుతుంది. తామ్రనారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి ధనవంతులుగా అవుతారు. చిన్న నూతన తెల్ల వస్త్రమును వత్తిలా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపం వెలిగిస్తే శుభకార్యములు జరుగుతాయి. దీపం కుందు కింద ఒక చిన్న పళ్ళెం లేదా తమలపాకు పెట్టాలి. దేవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా అవుతాయి. గణపతికి పంచామృత అభిషేకం చేస్తే జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. చిన్న అరటి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి. మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా భగవంతుడికి సపోటా పండు నైవేద్యంగా పెడితే పెళ్లి, విద్య, సంబంధ విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి. భగవంతుడికి యాపిల్ పండును నైవేద్యంగా పెడితే దరిద్రం తొలగిపోయి ధనవంతులు అవుతారు. భగవంతుడికి కమలా పండు సమర్పిస్తే నిలిచిపోయిన పనులు విజయవంతం అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.